వాళ్ళు కూడా లోపలికి వస్తే బాగుంటుంది. ముందుగా నా గురించి ఒక 5 నిమిషాలు. నా పేరు సామ్యుయల్ జాన్. కరుణ మాకు కూతురు అవుతుంది. కరుణ వాళ్ళ ఫాదరు, మేము కజిన్స్. కరుణ వాళ్ళ జేజి నాన్న, మా నాన్న అన్నదమ్ముళ్ళు. తర్వాత ఇక్కడ లోకల్గా నా పెద్ద కూతురుని ఇచ్చాను. ఆయన డిప్యూటీ తహసీల్దార్గా గుంటూరులో పనిచేస్తాడు. వాళ్ళ గుంటూరులో ఉన్నారు. తర్వాత ఆత్మీయ జీవితానికి వస్తే నేను డిగ్రీ శర్మ కాలేజీలో చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి నేను ఇంటికి వచ్చినప్పుడు మరి విద్యార్థి పరిచర్య తరపున మదనపల్లి నుంచి ముంబైలో MBA చేస్తున్న ఒక అన్న దోర్నల్లో పాస్టర్ గారింటికి వచ్చి మరి ఆయన వాక్యం చెప్పడం ద్వారా నేను అప్పటిదాకా నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉన్న నేను ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాను. అది 1990వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో. 91 మే మాసంలో నేను ఒంగోలు బ్యాప్టిస్ట్ చర్చిలో బాప్తిసం తీసుకున్నాను. అంటే అక్కడ నేను అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇంకా నాది చదువు అయిపోని వస్తుంది కాబట్టి అక్కడ బాప్తిసం తీసుకొని ఆ తర్వాత మళ్ళా పీజీ చేయటానికి ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ వెళ్ళాను. అక్కడ లూథరన్ చర్చికి వెళ్ళేవాడిని 2 సంవత్సరాలు. అక్కడ మళ్ళీ విద్యార్థి పరిచర్యలోనే కొనసాగేవాడిని. మళ్ళీ అక్కడి నుంచి బీఈడీ చేయడానికి గిద్దలూరు వచ్చాను. అక్కడ గిద్దలూరులో బ్రదరన్ అసెంబ్లీకి 1 సంవత్సరం పాటు బీఈడీ చదువుతూ వెళ్ళాను. తర్వాత దేవుని కృప వలన జాబ్ రావడం, అట్ ద ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ జాబ్ వచ్చింది. అప్పటి నుంచి కూడా మరి ప్రభువులో కొనసాగుతూ ఉన్నాను. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎలా ప్రభువుకి ఇష్టమైనప్పుడు దేవుడు వారికి ముద్దులు పెట్టేవాడో, ఎప్పుడన్నా అవిధేయత చూపితే ఎప్పుడు గుద్దులు గుద్దేవాడో, అవి 2 నా జీవితంలో ఉన్నాయి. దేవుని ముద్దులు ఉన్నాయి, దేవుని గుద్దులు ఉన్నాయి. ముద్దుల కంటే గుద్దులే నా జీవితంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ 35 ఇయర్స్ విశ్వాస జీవితంలో ఒక్కొక్కసారి కాడికి అలవాటు పడని కోడెను ఎలా ఉంటుందో నా జీవితం కూడా అలానే ఉంది. కాడికి అలవాటు పడకపోతే రైతు ఏం చేస్తాడు? కోడెను బలవంతంగా ముళ్ళు కర్ర తీసుకొని కొట్టి బలవంతంగా కాడి కింద తీసుకొచ్చి దానికి కాడి కట్టి వ్యవసాయం చేపిస్తాడు. ఈ 35 ఇయర్స్ కూడా ప్రభువులో మరి కొనసాగటానికి ప్రభువు సహాయం చేశాడు. ముఖ్యంగా మా బర్డన్ ఏంటంటే విద్యార్థుల మధ్య పరిచర్య, కాలేజీలను రీచ్ కావడం. డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇవి మా పరిచర్య. దానితో పాటు కూడా సంఘ పరిచర్య కూడా చూస్తూ ఉన్నాం. 2006వ సంవత్సరం నుంచి బ్రదరన్ అసెంబ్లీస్లో కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాం. అయితే నాకు బ్రదరన్ అసెంబ్లీ పిచ్చి లేదు, బ్యాప్టిస్టు పిచ్చి లేదు, ఏ పిచ్చి లేదు, ఏ సంఘ పిచ్చి లేదు నాకు. ఎందుకంటే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర పాపములు ఒప్పుకొని రక్తంలో కడుగుబడి పరిశుద్ధులుగా జీవిస్తూ సాక్ష్యం కలిగి ఆయన పని చేస్తూ ఉంటారో అటివారు పరలోక రాజ్యం వెళ్తారనేటువంటి గొప్ప విశ్వాసం నాది. పరలోక రాజ్యానికి వెళ్ళి చూస్తే బ్రదరన్ వాళ్ళు ఉంటారు, పాపులు, భక్త సింగ్ వాళ్ళు ఉంటారు, లూథరన్ వాళ్ళు ఉంటారు, బ్యాప్టిస్ట్ వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? కాబట్టి సంఘ పిచ్చి కంటే కూడా క్రీస్తు పిచ్చి ఉండాలి. ఎవరు పిచ్చి ఉండాలి? యేసు క్రీస్తు అంటే పిచ్చి ఉండాలి. ఆయనలాగా జీవించే పిచ్చి ఉండాలి. అది ఆయన ఎలా జీవించాడో భూమి మీద అలా జీవించే పిచ్చి మనకుంటే ప్రభువు మనమంటే పిచ్చి ఉంటుంది, ఆయనకు మనమంటే ఇష్టం ఉంటుంది. కాబట్టి మనకు ఉండాల్సిన పిచ్చి ఏంటంటే ప్రభు పిచ్చి ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలనే పిచ్చి ఉండాలి, ప్రభువులా భూమి మీద జీవించాలనే పిచ్చి ఉండాలి. ప్రభు భూమి మీదకి వెళ్ళేసరికి సిలువలో వేలాడేసరికి ఆయనకున్నది ఒకే ఒక అంగి, ఇంకేమీ లేదు.
ఆ పిచ్చి ఉండాలి మనకు. మదర్ తెరిసా చనిపోయేసరికి ఉంది ఏంటంటే ఒక చిన్న గది, అది పాతది. హాస్పిటల్లో ఉండే ఒక చిన్న మంచము, అది పాతది. ఒక అల్యూమినియం ప్లేటు, ఒక గ్లాసు. ఆమె హోదా ఏందో తెలుసా? భారతరత్న ఆమె. ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి లారీలు బియ్యము, వస్త్రాలు, ఆమె వెంట ధనవంతులు వచ్చేవారు ఎక్కడికి వెళ్తే అక్కడికి. కానీ చివరికి ఆమెకు మిగిలింది ఏంటంటే, అంటే ప్రభువులాగా జీవించాలనుకుంది, మనుషులలో ప్రభువును చూసింది ఆమె. కాబట్టి మనం ప్రభువును ప్రేమించాలి, ప్రభువులాగా జీవించాలి. ఓకేనా? అది నా సాక్ష్యం. తర్వాత మీ సంఘం చూస్తే ముచ్చటేసింది. ఉదయాన్నే వచ్చి బ్రదర్స్ పరిచర్య చేయడం చాలా బాగా నచ్చింది. ఆరాధనలో చూస్తే కోపం వచ్చింది. ఆరాధన స్టార్ట్ అయ్యేసరికి 5 మంది 6 మంది ఉన్నారు. ఎందుకనమ్మా? తెలియదా మీకు? నిజంగా టైం తెలియదా? 9:30 కలెక్టర్ గారిని కలవాలి. 9:30 రమ్మంటే 10:30 వెళ్తారా? 10కి వెళ్తారా? 9:45కి వెళ్తారా? కలెక్టర్ గారు మీకు కరెక్ట్గా 9:30కే మీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు కలవటానికి. ఎప్పుడు వెళ్తారు? 9 గంటలకే వెళ్ళి అర్ధ గంట వెయిట్ చేస్తారు, ఎప్పుడు వస్తారు కలెక్టర్ అని. అంటే మనం సేవించే ప్రభు, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు కలెక్టర్ కంటే తక్కువ వాడనే కదా మీ ఉద్దేశం? అందుకేగా మీరు ఆలస్యంగా వచ్చింది. కనీసం ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే టయానికి వెళ్తామే మనము, పలానా ఇన్ని గంటలకు రమ్మంటే. ఎందుకు ప్రభువును ఆరాధించడానికి, ప్రభు మాటలు వినటానికి, ప్రభు సేవ చేయటానికి మన ఇష్టానుసారంగా వస్తాం? డ్యూటీ చేసే వాళ్ళు అట్నే వెళ్తారా? 9 గంటలకు స్కూల్ కంటే 9:30కి వెళ్తారా స్కూల్కి? మరి తోటలో పని అంటే ఇన్ని గంటలకు రావాలంటే అన్ని గంటలకు వెళ్తాం కదా. ఇవన్నీ ఏమి తెలియజేస్తున్నాయంటే మనం ప్రభువుని సరిగా ప్రేమించటం లేదు అని మనకివి తెలియజేస్తూ ఉన్నాయి. ఓకేనా? తర్వాత మీరు పాటించమని నేను చెప్పటం లేదు, కానీ బ్రదరన్ అసెంబ్లీస్లో నేను ఈ 15 సంవత్సరాలు చూసినటువంటి మామూలుగా అంటే, ఒకటి క్రైస్తవ సునాద కీర్తనలలో ఒకటి స్తుతి కీర్తన పాడతారు, రెండవది సిలువ ధ్యానము పాడతారు, మూడవది ఆరాధన గురించి పాడతారు. అట్లా అలవాటు చేసుకుంటే బాగుంటుంది ఆరాధన అని. అట్లా ఉండమని నేను చెప్పటం లేదు. నేను ఈ 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు చూసినటువంటి అన్ని జిల్లాలు తిరిగినటువంటి ప్రాంతాలలో చూశాను. ఇలానే ఉంటుంది. ఫస్ట్ స్తుతి కీర్తన పాడతారు, తర్వాత సిలువ ధ్యానము, తర్వాత ఆరాధన కీర్తన పాడతారు. తర్వాత సహోదరులు ఒకరు అందరి తరపున దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. ఆ తర్వాత లేఖన భాగాలను అందించిన తర్వాత ఆరాధన చేస్తారు. రైట్, చాలా బాగుంది. మరి అలా పాటించడానికి ప్రయత్నం చేయండి. ఇట్టనే పాటిస్తే ఆరాధన నేను అనను. ఇలా చేసే వాళ్ళే ఆరాధన పరలోకం పోతారని కూడా అనను నేను. ఎవరైతే ప్రభువు కోసం పరిశుద్ధంగా జీవిస్తూ తమ జీవితాన్ని ప్రభువుకి అర్పించుకుంటారో వారు మాత్రమే పరలోకం వెళ్తారు. కొంతమంది సామూహిక ఆరాధన చేస్తారు, కొంతమంది వ్యక్తిగత ఆరాధన చేస్తారు, కొంతమంది ప్రభువును స్తుతిస్తూ ఆరాధన చేస్తారు, కొంతమంది పాపములు ఒప్పుకుంటూ ఆరాధన చేస్తారు. ఇవన్నీ కూడా ప్రభువుకు నాణ్యంలో ఒకవైపే, మళ్ళీ రెండో వైపు కూడా ఆయనకు కావాలి. ఆయన కోసం జీవించే వాళ్ళు, ఆయన కోసం పనిచేసేవాళ్ళు, ఆయన కోసం పరిగెత్తే వాళ్ళు కావాలి. కాబట్టి చక్కటి ఆరాధన చేశారు. మరి విద్యార్థుల పరిచర్య, సంఘ పరిచర్యతో పాటు విశ్వవాణి పరిచర్యలో కూడా నాకు భాగస్వామ్యం ఉంది. గత 20 సంవత్సరాలుగా విశ్వవాణితో అనుబంధం కలిగి ఉన్నాం. గణపతి అన్న గుంటూరు. తర్వాత దానితో పాటు ఇంటింటి సువార్తతో కూడా భాగస్వామ్యం ఉంది. ఇన్ని పరిచర్యలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతూ ఉన్నాం. అయినా ఒడిదుడుకులే. రెండవది, మా కుటుంబం గురించి చెప్పాలంటే నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. మా మిస్సెస్ కూడా నాతో పాటు టీచర్గా దోర్నాల్లోనే పనిచేస్తుంది.
నేను పనిచేసే స్కూల్ కోసం ప్రార్థన చేయండి. 226 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళకి చదువు బాగా రావాలని ప్రార్థన చేయండి. 9 మంది టీచర్స్. టౌన్లో ఉంది స్కూల్, దోర్నాల్ టౌన్లో. కాబట్టి నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను అక్కడ. పిల్లలకు చదువు బాగా రావాలని ప్రేయర్ చేయండి. తర్వాత మార్కాపూర్లో ఉన్నటువంటి బేర్షబా సంఘాన్ని, చిన్న సంఘం అది, దాన్ని కూడా మేమే చూస్తూ ఉన్నాం. కాబట్టి మా పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. నాకంటే ముందుగా నిలబడి దేవుని ఆరాధించుట కొరకు లేఖన భాగాలను అందించినటువంటి దేవుని దాసునికి వందనాలు తెలియజేస్తున్నాను. లేఖన భాగాల నుండి 11:25 అయింది. మీరు ఎప్పుడు ముగించాలంటే అప్పుడు ఒక చిన్న సిగ్నల్ ఇస్తే చాలు, నేను ముగించేస్తాను. అది ఓకేనా? ముందు వచ్చిన వాళ్ళు ముందు వెళ్ళండి, లేకపోతే ఆలస్యంగా వచ్చిన వాళ్ళు కూర్చొని వింటూ ఉండండి. ఎవరైతే ఆలస్యంగా వచ్చారో 9:30 తర్వాత వచ్చారో వాళ్ళు వినండి. ఓకే, రైట్. తర్వాత వాక్యం చెప్పినాక ఇంకా చెప్పన్న మాత్రం అనవద్దు. ఆడ ఎప్పుడు సిగ్నల్ ఇస్తే అప్పుడు ఆపేస్తా. రైట్. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. ఒకటి నుండి 18 వచనాల వరకు ఉన్న లేఖన భాగాలను అందరం కలిసి నిదానంగా, రాసేంత నిదానంగా, చదివేంత నిదానంగా కాదు. ఎవరైనా స్పీడ్గా చదువుతారు కానీ రాయడం నిదానంగా రాస్తారు. ఎందుకంటే మాకు డిక్టేషన్ చెప్పేటప్పుడు పిల్లలు అంటారు, సార్ కొంచెం నిదానంగా చెప్పిస్తారంటారు. అంటే అంత నిదానంగా చదవాలి, అందరూ కలిసి చదవాలి. నిద్రపోయే వాళ్ళమ్మ, ఓ తల్లి, అమ్మ లేయండి, అమ్మ లేయండి. అందరు ఏళ్ళు ఇట్లా పెట్టండి, కొంచెం నిద్రపోతున్నారు, ఇట్లా పెట్టండి, ఏళ్ళు అందరూ ఇట్లా పెట్టండి. అప్పుడే నిద్రపోతే ఎట్లా తల్లి? పెట్టు. బయట వాళ్ళకి కనపడాలంటే లోపలికి రావాలి. సీటింగ్స్ ఉంది కూర్చోటానికి. ఓకే, ఎందుకు నిద్రపోతుండ్రు మీరు? కనపడుతున్నాయి వీళ్ళందరికీ? ఓకే. ఫస్ట్ ఫింగర్, హెడ్ ఫింగర్ తిప్పుదాం, ఇట్లా తిప్పండి. ఫాస్ట్గా తిప్పాలి, 10 times తిప్పాలి. 1 2 లెక్క పెట్టుకోండి. 3 4 5 6 7 8 9 10. ఇది ఇంటికాడ చేసుకోండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లనే మళ్ళీ ఉదయాన్నే లేచినప్పుడు వెనక్కి కూడా 10 times తిప్పుకోండి. ఓకేనా? పోయిందా నిద్ర? ఈ ఫింగర్ తిప్పండి. 1 2 3. అసలు రావట్లేదు చాలామందికి. 4 5 6 7 8 9. చాలామంది తిప్పటాలి, అసలు రావట్లేదు, పైకి రావాలి ఏలు పూర్తిగా. 10. తర్వాత ఫింగర్ తిప్పండి. సిస్టర్స్ అసలు చేయటల్లా. 1 2 3 4 5. బ్రదర్ చేయండి, ఫాస్ట్ చేయండి. 6 7 8. తర్వాత రింగ్ ఫింగర్ తిప్పండి. 1 2. అసలు ఎవ్వరికి తిరగటల్లా. 3 4. పోనీ లాస్ట్ ఫింగర్ తిప్పండి. 1 2 3 4 5 6 7. ఇంటికి పోయి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రింగ్ ఫింగర్ ఎవరైతే తిప్పుతారో వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసినట్టు అనమాట. ఈ ఫింగర్ కింద తిప్పితే బాగా ప్రాక్టీస్ చేసినట్లు. పోయిందా నిద్రమప్పు? ఇంకెవరికన్నా ఉందా? రైట్. ఓకే, చదువుకుందాం అందరం మొదలుపెట్టి. స్టార్ట్. ఎఫ్రాయిము మన్యమందు రామతీయు సోపీము పట్టణపు వాడు ఒకడుండెను. బ్రదర్స్ మీరు ఇక్కడ చదవటల్లా, నాకు వినపడాలి.
మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నింటినూ నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను. గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్న అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖం గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నా. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటున్నాను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందునుగాక అని. తరువాత ఆ స్త్రీ దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగాలను ప్రభువు ఈ మధ్యాహ్నకాల సమయంలో మన ఆత్మీయ మేలు కొరకై ఆయన తన పరిశుద్ధాత్మ చేత దీవించి వివరించునుగాక. ఆమెన్. సో ముందు ఒక ప్రశ్న అడిగిన తర్వాత వాక్య భాగాల్లోనికి వెళ్ళడం నాకు అలవాటు. యోసేపు భార్య పేరు ఎవరు చెప్పొద్దు, చూడొద్దు, పుస్తకం తెరిచి కూడా చూడొద్దు. తర్వాత చెప్పండి, ఓకేనా? వాక్యం అయిపోయినాక మళ్ళీ చివర్లు అడుగుతా. యోసేపు భార్య పేరు చెప్పాలి. ఆదికాండం తెరిచి మాత్రం చూడొద్దు, ఆ పుస్తకంలోకి వెళ్ళొద్దు, వెళ్తే కాపీ కొట్టినట్టు. ఓకే, రైట్. మీరు చదివిన ప్యాసేజీలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? పేర్లు చెప్పండి గబగబా. ఒక్కళ్ళు మాట్లాడండి అమ్మా, ఒక్కళ్ళు చెప్పండి. బ్రదర్స్ చెప్పే వాళ్ళ చేతులు ఎత్తండి. ఎంతమంది వ్యక్తులు ఈ ప్యాసేజీలో ఉన్నారు? చెప్పలేదంటే మీరు చదవలేదని అర్థం, అంటే గమనిస్తూ చదవలేదని అర్థం. బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా ఒకళ్ళు చేతులు ఎత్తి ఎంతమంది వ్యక్తులు ఈ ప్యాసేజీలు కనపడుతున్నారు మనకు? 1 నుండి 18 వచనాలలో బ్యాక్ బెంచెస్ అంటారు. స్కూల్లో పిల్లలు వెనక కూర్చున్న వాళ్ళని ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ముందున్న వాళ్ళని అడగరు. కానీ ఇప్పుడు ముందున్న వాళ్ళని కూడా అడుగుతారు. నువ్వు చెప్పు, 2-3 పేర్లు చెప్పు. వెరీ గుడ్, రైట్. టెస్ట్ అంతే, మీకు అంతే. మీరు అబ్జర్వ్ చేస్తూ చదవలేదనేది అర్థమైపోయింది. పెనిన్న 3, ఇంకా పేర్లు చెప్పు బ్రదర్. ఓకే, వెరీ గుడ్. హన్నా, పెనిన్నా, వెరీ గుడ్. ఏలి, రైట్. ఓకే, సిస్టర్స్ మాట్లాడాలా, చెప్పాలి. బ్రదర్స్ ఇప్పుడు బ్రదర్ చెప్పిన దాంట్లో ఒక 2 పేర్లు చెప్పండి అమ్మా. ఎప్పుడన్నా ఎవరన్నా చదవమంటే అబ్జర్వ్ చేస్తూ చదవాలి. ప్రతి లైన్లో కూడా ఏంటిది, ఎవరున్నారు, ఏంటిదని అబ్జర్వ్ చేస్తూ చదవండి. ఓకే, రైట్. 2వ క్వశ్చన్, హన్న ద్వేషింపబడుతున్న కారణం ఏమిటి? హన్న ఎందుకు ద్వేషింపబడుతుంది? వెరీ గుడ్, మంచి క్వశ్చన్. పిల్లలు లేనందువలన, సంతు లేనందువలన హన్న ద్వేషింపబడుతుంది. ఎవరి చేత ద్వేషింపబడుతుంది హన్న? పెనిన్న వైరి అని రాశారు ఇక్కడ. వైరి అంటే అర్థం, వైరి అనే మాటకు అర్థం, అమ్మ మీరు మాట్లాడకపోతే ఒకటి కూడా అవుతుంది. ఇక్కడ మాట్లాడితే తొందరగా పంపిస్తా, అన్నోళ్ళు చెప్పిన దానికంటే తొందరగా పంపిస్తా. మాట్లాడకపోతే 2 కావచ్చు, 3 కావచ్చు. వైరి అనే మాటకు అర్థం
అసలు మీరు ఇప్పటి వరకు సమూయేలు గ్రంథమే చదవలేదా? వెరీ గుడ్. శత్రువు, వైరి అంటే శత్రువు అనే అర్థం. పిల్లలు ఏ క్లాస్ అమ్మను చదువుతున్నావా? పీజీ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. వైరి అంటే శత్రువు అని అన్నమాట. కాబట్టి హన్న, పెనిన్న వీళ్ళల్లో పెద్దోళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు? చిన్నోళ్ళు ఎవరు, పెద్దోళ్ళు ఎవరు? ఎందుకని హన్న పెద్దది అనుకుంటున్నారు? ఎంత ఇంట్రడక్షనే అసలు ఉంది లోపల. ఎందుకు హన్నా పెద్దది అనుకుంటున్నారు ఈడ? వెరీ గుడ్. మొదటగా రాయబడింది కాబట్టి హన్న పెద్దది. అది కొంచెం బుర్ర పెడితే ప్రతిదానికి ఆన్సర్ అక్కడే దొరుకుద్ది. వెరీ గుడ్, రైట్. మరి హన్న ద్వేషింపబడుతుంటే దేవుడు ఆ ద్వేషాన్ని ఎలా బ్యాలెన్స్ చేశాడు? అన్న పెనిన్నా చేత ద్వేషింపబడుతుంది అని చదివాం. దేవుడు ఆ ద్వేషాన్ని హన్నా జీవితంలో ఎలా బ్యాలెన్స్ చేశాడు? సంతానం ఇవ్వడం ద్వారా ఒక ఆన్సర్. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. ఎట్లా కంఫర్ట్ అయిందంటే ఆమె దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయకముందేమో ఏడవడం, అన్నం తినకుండా ఉండడం. దేవుని సన్నిధికి వచ్చి 18వ వచనంలో ప్రార్థన చేసిన తర్వాత అన్నం తినెను అని వ్రాయబడింది. అంతకుముందేమో భోజనం చేసేది కాదు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎలా కంఫర్ట్ చేశాడంటే ఆమెను అన్నం తినేటట్లు చేశాడు. కాబట్టి వైరి అయిన పెనిన్నానేమో ద్వేషిస్తూ ఉంటే తన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు హన్నాను ఏం చేస్తున్నాడు? ఆదరిస్తూ ఉన్నాడు. అలా బైబిల్లో ఒకరు ద్వేషిస్తుంటే ఇంకొకరు ఆదరించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? అట్లా క్విక్గా వెళ్ళిపోవాలి. నాకు ఇచ్చింది 45 నిమిషాలు, దయాదాక్షిణ్యాల మీద ఇంకో 10 నిమిషాలు ఇచ్చారు. క్విక్గా వెళ్ళాలి. అట్లా బైబిల్లో ఇంకెవరన్నా ఉన్నారా? ఉదాహరణకు యోసేపును అన్నలు ద్వేషిస్తూ ఉంటే దేవుడు కంఫర్ట్ చేస్తూ వచ్చాడు, దేవుడు ఆదరిస్తూ వచ్చాడు. ఇంకా అమ్మా ఓర్ప, ఋతు. ఇంకొక ఉదాహరణ చెప్తా. దావీదును సౌలు ద్వేషిస్తూ తరుముతూ ఉంటే యోనాతాను ఆదరిస్తూ వచ్చాడు బైబిల్లో. అది ఆ విధానంగా రావాలి ఆన్సర్స్. ఇంకా క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శాస్త్రులు, పరిసయ్యులు, ఈ లోకం ద్వేషిస్తూ ఉంటే పరలోకములో ఉన్న తండ్రి ఆదరిస్తూ వచ్చాడు. ఒక్క మాట చెప్పాడు అందరికీ వినపట్టేట్టు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఒకసారి. రెండోసారి రూపాంతరపు కొండ మీద చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. కాబట్టి ఎవరైనా మనల్ని ద్వేషిస్తూ ఉంటే మనకు ఎక్కడ కంఫర్ట్ దొరుకుద్దంటే, ఎక్కడ ఆదరణ దొరుకుద్దంటే దేవుని సన్నిధిలో మాత్రమే మనకు ఆదరణ దొరుకుద్ది. రైట్, ఓకే. తర్వాత హన్నా ద్వేషింపబడుతూ ఏమి చేసింది? బ్రదర్స్ మాట్లాడండి ఈసారి. మీకు ఇంకొక క్వశ్చన్ ఇస్తామ్మా, మీరు రెడీగా ఉండండి క్వశ్చన్కు. హన్నా ద్వేషింపబడుతూ ఏమి చేసింది? మాట్లాడుకోవచ్చు, పక్కన వాళ్ళు కూడా మాట్లాడుకోవచ్చు. హన్నా ద్వేషింపబడుతూ ఏమి చేసింది? వెరీ గుడ్. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. సెకండ్ క్వశ్చన్ సిస్టర్స్కి. హన్నా ద్వేషింపబడుతూ ఏమి చేయలేదు?
భోజనం చేయలేదు ఒక క్వశ్చన్. ఇంకా అన్న ద్వేషింపబడుతూ ఏమి చేయలేదు. రైట్, వెళ్ళిపోదాం. ఇంకా అబ్బా, వెరీ గుడ్, అది నాకు కావాల్సిన ఆన్సర్. అన్న ద్వేషింపబడుతూ వైరి అయిన పెనిన్నను ఏం చేయలేదు, తిరిగి ద్వేషించలేదు. ఒకటి. రెండవది, తన భర్తను కూడా ద్వేషించలేదు. తన భర్తను కూడా, నాకు నా పిల్లలు లేరని రెండో ఆమెను చేసుకుంటే ఆమెకు పిల్లలు పుట్టబట్టే కదా నన్ను నువ్వు ఈ స్థితికి తీసుకొచ్చావని భర్తను కూడా ద్వేషించాల. అలా అని పాత నిబంధన గ్రంథములోని రెండవ భార్యను క్రొత్త నిబంధనలో మనం అమలు చేయడానికి వీలు లేదు. దేవుడు ఆదామును మొట్టమొదట సృజించినప్పుడు ఒక్క ఆదామును ఒక్క అవ్వనే సృజించాడు. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టు ఉండెను. కానీ ఇప్పుడైతే అంతటను అందరినీ చూస్తున్నాడు దేవుడు. కాబట్టి అది ఇప్పుడు లేదు. కాబట్టి ఒక పురుషునికి ఒక స్త్రీయే భార్య, ఒక స్త్రీకి ఒక పురుషుడే భర్త. ఇది దైవికమైన క్రమం. కాబట్టి రెండవ స్త్రీని వివాహం చేసుకొని పిల్లలు కనినందున తన వైరి అయిన పెనిన్న హన్నాను ద్వేషిస్తున్న కారణంగా హన్నాను ద్వేషించలేదు. హన్నా పెనిన్నాను ద్వేషించలేదు. రెండవది, తన భర్తను ద్వేషించలేదు. మూడవది, మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంటే యాజకుడైన ఏలి ఏమన్నాడంటే, ఎంతాక మత్తురాలు వయ్యుందువు అన్నాడు. అంటే ఒకవేళ ఇప్పుడు నా భాషలో చెప్పాలంటే, తాగేందుకు వచ్చినావు చర్చికి అని అన్నారనుకో ఇక్కడ ఉండే సేవకుడు. ఒకవేళ నిజంగా అతనికి తాకపోతే ఏమంటాడు? సేవకుడు ఉంటాడా? ఇక్కడ నిలబడతాడా? చెప్పండి అమ్మా, చెప్పండి. తాగి రాకుండానే వచ్చాడు. ఒకవేళ అట్లా కనపడతా ఉన్నాడు, ఏమయ్యా తాగి చర్చికి వచ్చావు అన్నాడు అనుకో సేవకుడు. ఇక సేవకుడి స్థానం ఉంటుందా? ఉండదు. ఈ చర్చిలో ఎవరూ ఉండలేరు, అంత బిగ్గరగా గట్టిగా అరుస్తారు కదా. కానీ హన్నా యాజకుడిని కూడా ద్వేషించాల. అంటే హన్నా నేచర్లో ఏమి లేదు, ద్వేషించే వారిని ద్వేషించే నేచరు లేదు హన్నాకు. వైరిని శత్రువును ద్వేషించలేదు, భర్తను ద్వేషించలేదు, యాజకుని కూడా ఏమ్మా మత్తురాలుగా ఉన్నామంటే అన్నా కూడా ద్వేషించకపోగా ఎంత హంబుల్గా నా ఏలినవాడా అంటుంది కదా. ఈ భాష ఎప్పుడు వస్తుంది మనకు? ఏమ్మా ఇంట్లో పాపం భర్త ఏమన్నంటే ఆ రోజు ఉన్న పళ్ళాలు గ్లాసులు ఎన్ని వంకలు పోతాయో కదా. యాజకుడు కోప్పడ్డా కానీ ద్వేషించకుండా ఉన్న హన్నాను మనం ఈ మధ్యాహ్న కాలం చూస్తూ ఉన్నాం. కాబట్టి వైరి శత్రువులు ద్వేషించినప్పుడు హన్నా మనకు నేర్పించే పాఠం ఏంటంటే, తిరిగి ద్వేషించకూడదు. ద్వేషించే వారిని తిరిగి ద్వేషించకూడదు. భర్తను భార్య ద్వేషించకూడదు, భార్యను భర్త ద్వేషించకూడదు. దేవుని సేవకులను కూడా ద్వేషించే వాళ్ళు అనేకులు ఉన్నారు ఈరోజు సంఘాలలో. ఆయన కొందరికే పరిమితం, అందరివాడు కాదు అని ద్వేషించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ద్వేషించడం మన స్వభావం కాదు. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, దేవుడు హన్నా ప్రార్థన ఆలకించటానికి కారణాలు ఏంటి? దేవుడు హన్నా ప్రార్థన ఆలకించడానికి కారణాలు. గట్టిగా మాట్లాడవచ్చు అమ్మా, ఏం తప్పేం లేదు, గట్టిగా మాట్లాడవచ్చు అమ్మా. తగ్గింపు మనసు ఒకటి. బ్రదర్స్ వాళ్ళు ఒకటి చెప్పినప్పుడు మీరు కూడా ఒకటి చెప్పాలి. మనోదుఖముతో ప్రార్థించింది కాబట్టి హన్నా ప్రార్థన విన్నాడు. 2
పుట్టబోయే కుమారుణ్ణి సేవకిస్తానన్నాడు కాబట్టి దేవుడు ప్రార్థన విన్నాడు. 3. వెరీ గుడ్, మంచి ఆన్సర్స్. ఇంకా నిట్టూర్పు విడుచు ఏడుస్తూ ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు విన్నాడు. 4. ఇంకా దేవుడు హన్నా ప్రార్థన ఆలకించడానికి కారణాలు ఏంటి? కారణం ఏంటి? కారణాలు. దేవుడు ఎందుకు హన్నా ప్రార్థన విన్నాడు? అమ్మా, విశ్వాసముతో చేసింది కాబట్టి విన్నాడు. ఇంకా ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? రైట్. ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కరెక్టే. కానీ దేవుడు హన్నా ప్రార్థన వినటానికి ప్రధాన కారణమైంది ఏంటంటే, దేవుని అవసరత ఆ రోజులలో ఏదైతే ఉందో అది తన అవసరతగా భావించింది హన్నా. దేవుని అవసరత ఏంటంటే, మందిరానికి వచ్చే స్త్రీలతో వ్యభిచారం చేస్తున్న యాజకులు హోప్ని ఫినేహాసులు, ఏలీ కుమారులు. దేవుని అవసరత ఏంటంటే, దేవుడు మహిమపరచకుండా, దేవుడు వచ్చే కొవ్వును దహించడం ద్వారా అగ్ని మీద వచ్చే ఆ ధూపాన్ని దేవుడు ఆగ్రానించకుండా ముందే యాజకులు ఏలీ కుమారుల కోసం వాళ్ళు వచ్చి ఆ మాంసాన్ని, మంచి మంచి మాంసాన్ని తీసుకెళ్తున్నారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఆ అగ్ని మీద కొవ్వు దహించబడ్డ తర్వాత మాత్రమే యాజకుడు తీసుకోవాలి. దహించబడక ముందే ఏలీ కుమారుల కోసం మంచి మంచి మాంసమంతా తీసుకొని వెళ్తున్నారు. దేవుని మందిరములో ద్వారము దగ్గర సేవ చేయటానికి వచ్చినటువంటి స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. ఇది ఏటేటా చూడటానికి వచ్చిన హన్నా దేవుని అవసరతను గుర్తించింది. ముందు దేవునికి పవిత్రుడుగా ఉంటూ, పరిశుద్ధుడుగా ఉంటూ, ధర్మశాస్త్రం ప్రకారము దేవుని ఆశ మేరకు పరిశుద్ధంగా సేవ చేసే యాజకుడు దేవునికి కావాలి. అది పైనున్న దేవుని అవసరత. తన అవసరత ఏంటంటే, తనకు కూడా పిల్లలు లేరు. కానీ ఇప్పుడు దేవుని అవసరత తన అవసరతగా మలుచుకుంది కాబట్టి దేవుడు హన్నా ప్రార్థన వినటానికి ఈజీ అయిపోయింది. ఇద్దరి అవసరత ఒకటే అయింది. ఇద్దరి అవసరత ఒకటే అయింది. హన్నా అవసరత, దేవుని అవసరత రెండు కూడా ఒకటే అయినాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? అన్నాకు అవసరత ఉంది, అదే అవసరత దేవునికి కూడా ఉంది. కాబట్టి దేవుని అవసరత మన అవసరత అయితే ఖచ్చితంగా దేవుడు మన మొరను వింటాడు. ఆ రోజులలో దేవుని కోసం పరిశుద్ధంగా జీవిస్తూ యాజకత్వం చేసేవాళ్ళు లేరు. అది గమనించిన హన్నా తన జీవితంలో పిల్లలు లేరు కాబట్టి ఒక్క కుమారుణ్ణి ఇస్తే ఏం చేస్తానన్నది తిరిగి నీకే ఇస్తాను అన్నది. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, నిన్ను ఎవరు ద్వేషిస్తున్నారో, ఎందుకు ద్వేషిస్తున్నారో నీకు తెలుసు. మేబీ నువ్వు కుటుంబంలో అందరినీ తృప్తిపరచలేకపోతే నిన్ను ద్వేషించవచ్చు. పనిలో నువ్వు సరిగా పని చేయకపోతే నీ యజమానిని ద్వేషించవచ్చు. చదువులో నువ్వు వెనకబడిపోతే నీ తల్లిదండ్రులు నిన్ను ద్వేషించవచ్చు. వయసు మించిపోయింది, ఇంకా ఉద్యోగం రాలేదని కుటుంబం వాళ్ళు ద్వేషించవచ్చు. పెళ్ళి కాలేదని తల్లిదండ్రులు ద్వేషించవచ్చు. కానీ ఆ ద్వేషము నిన్ను ఎక్కడికి నడిపించాలంటే దేవుని సన్నిధికి నడిపించాలి. హన్నా దేవుని సన్నిధిలో ఒక వాగ్దానం చేస్తా ఉంది. ఏంటంటే, నువ్వు నాకు కుమారుణ్ణిస్తే నేను నీకు తిరిగి ఇచ్చేస్తా. వాడిని ఎలా పెంచుతానంటే, వాడి తల మీదకి మంగళకత్తి రానియను. వాడి జీవితం అంతా నాజీరుగా నీకోసమే పరిశుద్ధంగా జీవించి యాజకత్వం చేసేటట్టు వాడిని నీకు అర్పిస్తాను అంటుంది. మరి మన ప్రార్థనలు, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తూ ఉంటావు. ఉద్యోగం వస్తే దేవునికి ఏం చేస్తావో చెప్పవు. పెళ్ళి కావాలని ప్రార్థన చేస్తూ ఉంటావు. వివాహం అయితే దేవుని కోసం ఎలా జీవిస్తావో దేవునికి చెప్పవు.
నాకు ఫస్ట్ క్లాస్ రావాలా, నాకు అది రావాలా, నాకు ఇది కావాలని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఇస్తే దేవునికి ఏమిస్తావు నువ్వు? చెప్పవు, చెప్పినా నిలబడవు, చెప్పినా నిలబడవు. కాబట్టి మనకి మధ్యాహ్న కాల సమయంలో హన్నా నేర్పించేది ఏంటంటే, మనము మన ప్రార్థన దేవుడు వినాలంటే అది దేవుని అవసరత అయి ఉండాలి. మనము ప్రార్థన చేసేటప్పుడు ఇది దేవునికి ఇష్టమైనదా కాదా అని ఒక్కసారి మనం యోచించి అడగాలి. అందుకే ప్రార్థనలో ఒకే మాట చెప్పాలి, ప్రభువా నీకు ఇష్టము కానిది ఏది కూడా నా జీవితంలో నాకు అక్కర లేదు. అది నువ్వు స్థలం కొంటున్నావా, ఒక స్త్రీని వివాహం చేసుకుంటున్నావా, ఒక పురుషుని వివాహం చేసుకుంటున్నావా, ఒక పనికి వెళ్ళాలనుకుంటున్నావా, ఈ పని చేయడం నీకు ఇష్టం కాకపోతే నా జీవితంలోకి ఇది వద్దు అని చెప్పలేవు. వివాహ సంబంధాలు చూసేవాళ్ళు అమ్మాయి నచ్చి అన్నీ నచ్చితేనేమో ఇది దేవుని చిత్తం అంటావా? అమ్మాయి నచ్చకపోతే బయటకు వచ్చి దేవుని చిత్తం కాదని చెప్తావా? దేవుడు ఏమన్నా గుడ్డివాడా, చూస్తూ ఉంటాడా? కాబట్టి దేవుని చిత్తం ఏమిటో ఎరిగి ప్రార్థిస్తే దేవుడు అది ఖచ్చితంగా మన జీవితాలకు దాన్ని ఖచ్చితంగా అనుమతిస్తాడు. దేవుని అవసరత గుర్తించిన హన్న మనకి మధ్యాహ్నం కనబడుతుండగా దేవుని అవసరతలు ఏంటియో ఇంతకాలం నుండి మందిరంకి వస్తున్న నీకు అర్థం కాలేదా? ఏ రోజు ఆలోచించలేదా? నేను దేవుని సన్నిధికి వస్తున్నానే, పాపి అయిన నన్ను రక్షించాడే, అగ్నిగుండానికి వెళ్ళాల్సిన నా జీవితంలో దేవుడు పరలోకానికి నన్ను తీసుకెళ్తున్నాడే, దేవుని అవసరత ఏంటి అని ఎప్పుడన్నా ఆలోచించావా తల్లి? దేవుని అవసరత ఏంటి అని గుర్తించకుండానే నీ జీవితం అంతా ఈ లోకంలో గడిపి వెళ్ళిపోతే మరి దేవుని అవసరాలు ఎవరు తీర్చాలా భూమి మీద? ఎవరు తీర్చాలి భూమి మీద? ఒక 3-4 బ్రదర్స్ వచ్చి శుభ్రం చేసి ఆ ఆకులు ఏరేస్తూ ఉంటే ఉదయము వాళ్ళు నలుగురేనా దేవునికి కావాల్సిన వాళ్ళు? వాళ్ళు నలుగురు కిరీటాలు తీసుకుంటుంటే రేపు మీరందరూ చూస్తూ ఉంటారా? అందుకే బైబిల్లో ఏం రాశారు? 30 అంతలు 60 అంతలు 100 అంతలు అన్నారు ఫలించడంలో. అంటే 100 అంతలు ఫలించిన వారు దేవునికి దగ్గరగా ఉంటారు. అమ్మ మీరు నిద్రపోతే ఇంకొక ఎక్సర్సైజ్ చదువుతాం, మళ్ళా నిద్రపోకండి, గిచ్చుకోండి, లేకపోతే ఇట్లా గిచ్చుకోండి గట్టిగా, టైం కూడా అయిపోయి వచ్చింది. కాబట్టి దేవుని ముందు 100 అంతలుగా ఎవరైతే దేవుని కోసం ఫలిస్తారో వాళ్ళు దేవునికి దగ్గరగా ఉంటారు. అందుకే సైలెక్స్ ఫాక్స్ గారు అన్నారు ఇక్కడ సేవ చేసేటప్పుడు, నేను ఈ ప్రాంతానికి కలెక్టర్ను అవుతాను. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి నేనే కలెక్టర్ని అన్నాడు. ఎందుకని? ఆయన ఈ ప్రాంతంలో సేవ చేశాడు కాబట్టి. భక్త సింగ్ లాంటి వారు దేవుని చిత్తాన్ని ఎరిగి సంఘాలను నడిపినవారు. యేసన్న లాంటి వారు దేవుని చిత్తాన్ని ఎరిగి సమర్పించుకొని తమ జీవితాలను సేవకు అర్పించుకున్నవారు. వారు ప్రభువు చిత్తముని ఎరిగి ప్రభువుకు సమర్పించుకొని తమకున్నదంతా వదిలేసి వచ్చారు. అందుకే శిష్యులు కూడా ప్రభువును ఒక ప్రశ్న అడిగారు, అయ్యా మాకున్నదంతా వదిలేసి వచ్చాము, మాకేంటి అన్నారు. మాకు ఏంటి అంటే, ఇహముతో పాటు పరమందు కూడా మీరు దీనికంటే ఎక్కువ రెట్లు సంపాదించుకుంటారు. ఎవరైనా నా నిమిత్తము అన్న చెల్లెను అక్క చెల్లెను ఆస్తిపాస్తులు వదులుకుంటే ఎన్నో రెట్లు మీకు పరలోకంలో కలుగుతాయన్నారు. కాబట్టి దేవుని అవసరతను గుర్తించని గుడ్డి విశ్వాసిగా, బలహీనమైన విశ్వాసిగా, అంధవిశ్వాసిగా కాలం గడిపే బదులు దేవుని అవసరత ఏంటి? ఆనాడు పవిత్రుడైన యాజకుడు అవసరమైంది దేవునికి, ఈనాడు తన సేవ చేసేవాళ్ళు కావాలి, సువార్త ప్రకటించే వాళ్ళు కావాలి.
మనమందరము మన ముఖాలు సౌందర్యంగా కనబడాలని అలంకరించుకుంటున్నాము, కానీ దేవుడు మన ముఖాలు చూడలేదు, మన పాదాలు చూస్తూ ఉన్నాడు. అందుకే బైబిల్లో ఏమి రాయబడిందంటే, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అన్నాడు. మనమేమో మేకప్లు వేసుకొని ముఖాలు అలంకరించుకుంటుంటే దేవుడు వేటికెళ్ళి అంటున్నాడు, పాదాలకెళ్ళి చూస్తుంటున్నారు. ఎవరి పాదాలైతే నా సేవ కోసం పరిగెత్తుతాయో, ఎవరి పాదాలైతే పరిశుద్ధంగా ఉండటానికి పరిగెత్తుతాయో వారి పాదాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. యోసేపు పాదాలు పాపము నుంచి పరిగెత్తినాయి. ఆమె అంటా ఉంది, ఇక్కడ ఎవ్వరూ లేరు, మనమిద్దరమే ఉన్నామంటే యోసేపు అన్నాడు, అమ్మ మనిద్దరితో పాటు పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయనకు వ్యతిరేకంగా నేను ఈ పాపము చెయ్యలేనని ఆయన పాదాలు అక్కడి నుంచి ఏమైనా పరిగెత్తాయి. ప్రభువు కోసం పరిగెత్తే పాదాలను ప్రభు చూస్తూ ఉన్నాడు. పరమగీతంలో కూడా రాజకుమారి నీ పాదములు ఎంత సుందరములై ఉన్నవి. ఎవరు రాజకుమారి? ఎవరు దేవుని పని చేస్తే వాళ్ళే రాజకుమారుడు, ఎవరు దేవుని పని చేస్తే వాళ్ళే రాజకుమార్తెలు. కాబట్టి మన పాదాలను చూస్తున్నాడు దేవుడు. మన ముఖాలను మనము అలంకరించుకోవాల్సిన అవసరం ఒకవేళ భౌతికంగా ఉందేమో, కానీ ఆత్మీయంగా దేవుడు మన పాదాలను చూస్తూ సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి హన్నా ఈ మధ్యాహ్న కాలంలో మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఎవ్వరిని కూడా ద్వేషించకూడదు, మనల్ని ద్వేషించే వారిని ద్వేషించకూడదు. ఒకవేళ హన్నాలాగా కాకుండా ద్వేషించే వారిని ద్వేషిస్తే మనం ఏమి కోల్పోతాము? మనల్ని ఎవరన్నా ద్వేషించారు, తిరిగి మనం ద్వేషిస్తే మనం ఏం కోల్పోతాం? నేను ముగిస్తున్నా. విశ్వాసం కోల్పోతాం, ఇంకా అన్నా మనశ్శాంతి ఉండదు, దేవునితో సహవాసం ఉండదు, పరిశుద్ధతను కోల్పోతాం, దేవుడు మన ప్రార్థన వినడు, దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోలేం. అందుకే ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థన నేర్పినమ్మటే క్షమించడం నేర్పాడు. పరలోక ప్రార్థన నేర్పడం ఆలస్యం కింది మెట్టులో 14వ వచనంలో ఏమన్నాడంటే 6:14లో, మీరు మీ శత్రువుల రుణములు మీరు క్షమించకపోతే మీ పాపములు కూడా క్షమించబడవు. అంటే మొట్టమొదటి మెట్టు ప్రభు చెప్పిందంటే, మీరు ఎవరినైతే క్షమిస్తారో తర్వాత మీరు కూడా క్షమించబడతారు. అదే మళ్ళా లూకా సువార్త 6వ అధ్యాయంలో ప్రభు శిష్యులకు చెప్తాడు, మిమ్మల్ని శపించే వారిని ఏం చేయాలి? దీవించండి, మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చెయ్యండి. అలాగైతే తల్లి, అన్న, చెల్లి అందరితో సమాధాన పడ్డావా? ఉన్నాయా అసలు లిస్టులో నిన్ను ద్వేషించే వాళ్ళు, నువ్వు ద్వేషించే వాళ్ళు ఎవరు లేరా? అత్త మామలతో సఖ్యంగా ఉందని జీవితం, కోడలతో సఖ్యంగా ఉందని జీవితం, రక్త సంబంధికులందరితో సమాధాన పడ్డావా? అందరితో కలిసి మాట్లాడుతున్నావా? అలా మాట్లాడకపోతే దేవుడు ఈ మధ్యాహ్న కాలం మనకు సెలవిచ్చేది ఏంటంటే, ఒకవేళ నీవు నన్ను నోరు తెరిచి ఆరాధిస్తే ఆరాధించవచ్చు, కానీ నిన్ను ద్వేషించే వాళ్ళు నువ్వు ద్వేషిస్తే నా దగ్గర నీకు పాలు లేదు, నాతో నీకు సంబంధం లేదు. ఆ స్థాయికి ఎదగాలి మనం. ఆ స్థాయికి ఎదిగినప్పుడే మనల్ని చూసి దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. చివరి ప్రశ్న, ఒకవేళ హన్న మగపిల్లోని కన్నదా లేదా? కన్నది, ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు ఇంటి దగ్గర వైరి అయిన పెనిన్నా ఉంది. ఇప్పుడు హన్నా బిహేవియరే ఎట్లా ఉంటుంది ఇంటికాడ? క్విక్ ఆన్సర్స్. దేవుడిచ్చాడు, మగబిడ్డను తీసుకుంది, ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు దాకా ద్వేషించిన అన్న ఈమె ఒకే చోట ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంటుంది? నీ దగ్గర ఉంది జవాబు, కానీ చెప్పటల్లా, అటు చూస్తున్నాడు. రైట్. హన్న మనసులో ఎదుటి వారిని ద్వేషించే స్వభావమే లేదు.
అందుకే హన్నాకు ఒక మాట నేను యెషయా గ్రంథం 66వ అధ్యాయం చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 66:12 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానం ఆమె యొద్దకు. ఆమె ప్రార్థన చేసినమ్మటే ఎందుకు అన్నం తిన్నది అంటే, ఆమె ప్రార్థన అయిపోయినాక దేవుడు ఆమె దగ్గరికి ఏం పంపించాడు? సమాధానం పంపించాడు. మనం ఎవరినైతే ద్వేషించకుండా అందరినీ ప్రేమిస్తూ దేవుని ప్రార్థన చేస్తామో మన దగ్గరికి కూడా సమాధానం ఎలా వచ్చిందంట? దేవుడు పంపిస్తాడు. అది కూడా ఎలా వచ్చిందంట? నది గట్లు పొర్లిపారుతున్నట్టు. నది గట్లు, మీ కర్నూలులో నది ఎప్పుడు పొర్లిపారుతుంది? వర్షాలు బాగా వచ్చి వరదలు వస్తే అప్పుడు గట్లు పొర్లి పారుతాయి. కాబట్టి హన్నా జీవితంలో సమాధానం దొరికింది, కుమారునిచ్చాడు. ఇప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళిన ఆమె జీవితంలో ద్వేషించే స్వభావం లేదు. అది వరకు పెనిన్నాను ఎలా గౌరవించిందో ఇప్పుడు కూడా పెనిన్నాను అలానే గౌరవిస్తూ ఉంది. ఆ నేచర్ ఎవరికి ఉందంటే హన్నాకు ఉంది. అదే మన జీవితంలో అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? మన కొడుకునిచ్చిననుకో దేవుడు, అప్పుడు దాకా మన తోడి కోడలు పిల్లలు లేరని మనల్ని ద్వేషించిందనుకో ఏం చేస్తాం చెప్పండి? జెంట్స్ అయితే ఏం చేస్తారు? అప్పుడు దాకా పిల్లలు లేరు, దేవుడు కొడుకునిచ్చాడు, అప్పుడు దాకా నేను పక్కన వాళ్ళు ద్వేషిస్తూ ఉన్నారు, తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేస్తారు? పుట్టినరోజు ఎవ్వడు చేయడు, అప్పుడు దాకా అట్ట చేస్తావు. ఎట్ట చేస్తావు? జీవితంలో పుట్టినరోజు ఎవడు చేసి ఉండడు అంత ఖర్చు పెట్టి, అట్లా చేస్తావు. నీ పెళ్ళి కూడా జరిగి ఉండదు అట్లా. ఇది ఎవడికి తెలియాలా? నిన్ను ద్వేషించిన వాడికి తెలియాలని నువ్వు ఆ పని చేసేది. ఏమ్మా, అర్థమైందా? మన దగ్గర డబ్బులు లేకపోయినా మనం ఏం చేస్తామంటే భర్తకి అది చెయ్యాలా, ఇది చేయాలా, అది తేవాలా, ఇది తేవాలా, ఫ్లెక్సీలు వేయాలా, ఇంతమందికి భోజనాలు పెట్టాలా. ఇది ఎవరికి తెలియాలా? మన వైరికి తెలియాల. అది మన నేచర్. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. ఎందుకు హన్నా ప్రార్థన విన్నాడు దేవుడు, మన ప్రార్థన దేవుడు ఎందుకు వింటలేదంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. మన ప్రార్థన దేవుడు ఎందుకు వింటలేదంటే, రక్షింపక నేరక ఇండునట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చిన. తర్వాత 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. 3వ వచనం. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడుచున్నవి. తర్వాత అది కావాలి నాకు. మీ పెదవులు అబద్ధములు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అబద్ధం ఆడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అబద్ధం ఆడనోళ్ళు నేనైతే ఆడతా. నేను చెప్తున్నా కదా, నేను అబద్ధం ఆడతా. దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఎందుకు వింటలేదంటే మీ నోట ఏమొస్తున్నాయి? అబద్ధములు వస్తున్నాయి. తర్వాత చూడండి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. మీ నాలుక. అసలు ఇద్దరు కలిసినప్పుడు మూడో వ్యక్తితో ఏందండి అవసరం చెప్పండి? ఇద్దరు బ్రదర్స్ కలిశారు, ఇద్దరు సిస్టర్స్ కలిశారు. నీ గురించి ఆమె మాట్లాడుకో, ఆమె గురించి నువ్వు మాట్లాడుకో, కానీ ఇంకొక థర్డ్ పర్సన్ గురించి ఎందుకు? థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఎప్పుడైనా ఇద్దరు వెళ్తారా చెప్పండి? బ్రదర్, ఇంపాసిబుల్. ఇద్దరు కలిశారంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడకుండా వెళ్ళే ప్రశ్నే లేదు. మరి ముఖ్యంగా పొడుగు జుట్టోళ్ళు కలిసిండ్రంటే అసలు మూడో వ్యక్తి గురించి మాట్లాడకుండా వెళ్ళే ప్రశ్నే లేదు. మూడో వ్యక్తి గురించి మాట్లాడితే కానీ ఈమె గ్యాస్ తగ్గదు లోపల. ఈ గ్యాస్ తగ్గాలంటే మూడో వ్యక్తి గురించి
మాట్లాడాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఎందుకు వింటలేదంటే నువ్వు కీడును గురించి మాట్లాడుతున్నావు అన్నాడు. తర్వాత 4వ వచనంలో, నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకడు. నీతిని బట్టి తమ్ముడు చెల్లి, ఎంతకాలమైంది నువ్వు రక్షింపబడి? ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పావా? ఎవరన్నా ఒక్కరిని కలిసావా? ఇదిగో నా పాత జీవితం ఇలాంటిది, నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యము ద్వారా దర్శించడం ద్వారా, ఆయన సువార్త వినటం ద్వారా ఇదిగో నా జీవితం మారింది. అమ్మా, నువ్వు కూడా ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితం కూడా మారుతుందని ఒక్కళ్ళకన్నా చెప్పావా? అదే అంటున్నాడు ప్రభు, నీతిని బట్టి సాక్ష్యము పలుకడు. నువ్వు నీతిని బట్టి సాక్ష్యం పలకకుండా నువ్వు రొట్టెలో పాలు పంపులు పొంది ఆరాధన చేసి దశం భాగం ఇస్తే దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకించను. నీతిని బట్టి సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యము ఆడడు అన్నాడు. ఇందాక మనం స్వార్థకి వెళ్తే చంపుతున్నారు, కొడుతున్నారు అన్నాడు. ప్రభు ఏమంటున్నాడంటే, సత్యమును బట్టి ఎవడు వ్యాజ్యము ఆడడు. సత్యమును బట్టి వ్యాజ్యము ఆడినందుకే అన్నను చంపేశారు. ఎవరిని? ప్రవీణ్ పగడాలను ఎందుకు చంపేశారు తెలుసా? సత్యమును బట్టి వ్యాజ్యం ఆడాడు. ఈ లోకములో ఎవరి ప్రాణమైనా కొంతకాలమే. ఒకవేళ నువ్వు చచ్చిపోతే బాగా చచ్చిపోవచ్చు, లేదంటే అదే ప్రాణాన్ని ప్రభు కోసం పెడితే కిరీటాలు అందుకోవచ్చు. ప్రభు అంటున్నాడు, సత్యమును బట్టి ఎవడు వ్యాజ్యమాడడు. సత్యమును బట్టి మనం స్వార్థ ప్రకటిస్తున్నామంటే అర్థమైందంటే వ్యాజ్యమాడుతున్నాము. ఈ వ్యాజ్యము నా జీవితంలో లేదు. నువ్వు పనిచేసే కాడ సాక్ష్యం లేదు అంటే నువ్వు వ్యాజ్యం ఆటలు లేదు. మిరపకాయ కోతలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరా? ఎవరు లేరు? ఇక్కడ పనులకు వెళ్ళే వాళ్ళు ఎవరు లేరా? పనికి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి? అక్కడ నుంచి ఏమీ తెచ్చుకోకూడదు. మనం ఏమీ తీసుకోకుండా వస్తుంటే నీ సాక్ష్యం అక్కడ నిలబడుతుంది. నువ్వు ప్రభు కోసం అక్కడ సాక్షిగా నిలబడతావు. అక్కడ నుంచి ఏదో తీసుకొస్తున్నావంటే నీ సాక్ష్యం అక్కడ పోతుంది. అర్థమవుతుందా చెప్పేది? నేను పనిచేసే స్కూల్ పెద్ద స్కూలు. ఎన్ని గుడ్లు మిగులుతాయో ఎన్ని బియ్యం మిగులుతాయో తెలియదు. ఇంతవరకు నేను చెయ్యి పెట్టను. ఎవరన్నా పేదలుంటే పిలిచి ఇస్తా కానీ ఒక్కటి కూడా నేను ఇంటికి తీసుకురాను. తీసుకొస్తే నా సాక్ష్యం అక్కడ ఏమైపోద్దంటే దెబ్బ తింటుంది. కాబట్టి నీతిని బట్టి మనం సాక్ష్యం చెప్పాలి. యేసు ప్రభువుని బట్టి మనం వ్యాజ్యం ఆడాలి. అలా అని కొట్లాడకూడదు ఎవరిని, కానీ మన జీవితమే ఒక సాక్ష్యం కావాలి. నిన్ను చూస్తున్నప్పుడు ఎందుకు ఈ వ్యక్తి, ఈ సిస్టర్, ఈ సహోదరుడు ఇంత పవిత్రంగా జీవిస్తున్నాడు, మనం ఎందుకు అలా జీవించలేకపోతున్నాం? అందరూ 3:30 బెల్ కొడితే ఇంటికి వెళ్ళిపోతారు, కానీ మేము 4:40 వరకు ఉంటాం. ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటాం, అదనంగా ఇంగ్లీష్ చెప్తాం. దానివల్ల మా స్కూల్కి లాస్ట్ ఇయర్ మంచి ర్యాంక్స్ వచ్చినాయి, మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కానీ ఇతర పరీక్షల్లో కానీ. కాబట్టి మనం పనిచేసే చోట, అందుకే ప్రభు అన్నాడు ద్వితీయోపదేశ ఖండంలో, నిన్ను తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచను. అంటే అర్థమైంది? నీకు 10 లారీలు, ఒక విమానము, 10 బైకులు, 10 కార్లు ఉంటాయనా? అది కాదు. తలగా ఉంచుతా, తోకగా ఉంచనంటే, తలగా ఉంచడం అంటే నీ చూపుల్లో నిన్ను తలగా ఉంచుతా, చూపుల్లో నిన్ను తప్పిపోనియను. నీ ఆలోచనలో నిన్ను తలగా ఉంచుతా, నిన్ను ఆలోచనలో తప్పిపోనియను. నీ ప్రవర్తనలో తలగా ఉంచుతా, నీ ప్రవర్తనలో నిన్ను తప్పిపోనియను. చివరికి హన్నాను తలగా ఉంచాడా, తోకగా ఉంచాడా? దేవుడు తలగా ఉంచాడు. హన్న అవసరత తీర్చాడు, తన అవసరత కూడా తీర్చబడింది. మధ్యాహ్న కాలంలో హన్నాలాగా జీవించడానికి ప్రభు నీకు నాకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకరు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. స్థానిక సంఘ సేవకులు ప్రార్థన చేసి ముగిస్తారు. ప్రార్థన అనంతరం యూత్ మీటింగ్ ఉంది. దేవుని చిత్తమైతే వాళ్ళకు వాక్యం అందించినటువంటి పెద్దల సమయంలో మరి యూత్ మీటింగ్ కూడా వాళ్ళను రిక్వెస్ట్ చేసింది. సరే ఈసారి 9 సెకండ్లకు యూత్ మీటింగ్లో మాట్లాడతారు. అన్నగారు కూడా మరి ప్రయాణం ఉంది, దానికి విషయం గురించి యూత్ కూడా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. సకలాశీర్వాదాలకు కారణభూతుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా. తండ్రి, మీ పిల్లలమైన మమ్మల్ని ప్రేమించి
మాకు ఆయుష్ను పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరొక ప్రభు దినాన్ని ఈవిగా ఇచ్చినందుకు స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మీ పిల్లలమైన మేమందరము ఉదయకాల సమయమున ఆత్మదేవుడు అయి ఉన్న మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఏక మనసుతోనూ ఏకభావంతోనూ ఏక తాత్పర్యంతోనూ మనసా భాష కర్మణ తండ్రి మిమ్మల్ని మనసారా స్తుతించి గణపరిచి నేనా మీ బలలో మేమందరము పాల్పంపులు పొందితిమి తండ్రి. మీ బలలో పాల్పంపులు పొందిన మేము మాలో ఎవరైనా అయోగ్యంగా పాల్పంపులు పొంది ఉంటే దయించి తండ్రి వారిని క్షమించండి. మరొక పర్యాయం తండ్రి వారు స్వపరిశీలన చేసుకుని యోగ్యంగా బలలో పాల్పంపులు పొందడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆ తదుపరి తండ్రి మధ్యాహ్న కాల సమయంలో వాక్యపక్షాన మీ దినదాసుని బలహీనుని నిలబెట్టుకొని నైనా మా గమనానికి తెచ్చిన లేఖన భాగాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నైనా అన్న యొక్క జీవితం, అన్న యొక్క యథార్థ జీవితం, ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, మాదిరికరమైన జీవితం, ఆమెలో ఉన్న సుగుణాలు నైనా వగైరా వగైరా మీ దాసుని ద్వారా మా గమనానికి తెచ్చినందుకు స్తుతిస్తున్నాం తండ్రి. వాక్యం చెప్పిన అన్నగారిని అన్నగారి కుటుంబాన్ని నైనా చేతులెత్తి నిండారులుగా దీవించు తండ్రి. నేను మీ దాసుని ఇంకా మీ పని కొరకై అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో బహు బలమైన పనిముట్టుగా సాధనంగా వాడుకొనవని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. విత్తబడ్డ వాక్యము నైనా మా హృదయాలలో నీరు కట్టి ఫలింపజేయవని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మేము విను వారము మాత్రమే ఉండక విని ఆ లేఖనాలను తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని మా జీవితంలో అనుభవించుకొని వాక్య ప్రకారము ప్రవర్తిస్తూ జీవించడానికి సహాయం చేయవని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నైనా మీ పిల్లలమైన మేము వాక్యపు వెలుగులో నైనా మా ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం, భక్తి జీవితాన్ని నైనా వాక్యపు వెలుగులో సరిచూసుకొని సరిదిద్దుకొని యాత్రా జీవితంలో మేమందరము ముందుకు సాగడానికి సహాయము చేయవని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. అవును తండ్రి, లేఖనము చెప్పినట్లు ప్రభువా మీరు దోషములు కనిపెట్టి చూచిన ఎడల నైనా ఎవరు మీ ఎదుట నిలవగలరు తండ్రి? ఎవరము కూడా మీ ఎదుట మేము నిలవలేమునైనా ఆయనను కూడా తండ్రి మీ యొద్ద నైనా క్షమాపణ దొరుకును అన్న మాట నైనా మేము నమ్ముకున్న విశ్వాసులమైన మాకు ఆదరణ కలిగించే మాట తండ్రి. అవునైనా మా వీపు మాకు కనబడదు, మా దోషాలు, మా లోపాలు, మా బలహీనతలు వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకున్నప్పుడు మాత్రమే బహిర్గతమవుతాయి తండ్రి. అలా కాని పక్షంలో తండ్రి మాలో ఉన్న లోపాలు, బలహీనతలు నైనా బహిర్గతము కావు. వాక్యపు వెలుగులో మేమందరం కూడా సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి సహాయము చేయవని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. సంఘాన్ని దీవించునైనా, సంఘాన్ని ఆశీర్వదించు. సంఘము నానాటికి తండ్రి ఆత్మీయంగా దినదిన ప్రవర్తమానంగా విశ్వాసులు ఆత్మీయ అభివృద్ధి, విశ్వాస అభివృద్ధి పొందడానికి సాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవునైనా ఇంతవరకు స్థానిక సంఘానికి లెక్కలేనన్ని మేళ్ళు ఉపకారాలు మీరు చేశారు. స్తోత్రములు తండ్రి. సంఘమునైనా నూతన ఆత్మల చేత నింపబడడానికి సాయం చేయండి. రొట్టె రసం ఇంకా మిగిలి ఉన్నది తండ్రి. నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడడానికి సాయం చేయండి తండ్రి. ప్రాముఖ్యంగా తండ్రి కూడిక అనంతరము నైనా యూత్ మీటింగ్ జరగనై ఉండగా మీ పక్షాన నైనా మరి నిలబడి మరి నైనా వాడబడుచున్న మీ దాసుని కూడా బలపరచండి తండ్రి. మరి వెంకాయపల్లిలో కూడా నైనా మరి ఈ దినం అక్కడ కూడా పరిచర్య జరుగుతూ ఉంది. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ ప్రాంతంలో అనేక మంది నశించిపోవచ్చున్న నైనా ఆత్మలు ఉన్నవి. మీ చిత్తమైతే అక్కడ కూడా గొప్ప ఉజ్జీవము నైనా జరుగులాగున అక్కడ ఆ సంఘంలో కూడా నశించిపోవచ్చున్న ఆత్మలు సంఘంలో చేరులాగున మీరే మార్గాన్ని సరళం చేయవని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మా ప్రాముఖ్యంగా తండ్రి మా స్థానిక సంఘంలో తండ్రి అనారోగ్యంతో మూలుగుతున్న బిడ్డలు, మరణ పడకపోయినా నైనా వేదన చెందుతూ బాధలో, ఇబ్బందిలో, కన్నిటిలో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితాలు మీ చిత్తానుసారంగా వారి యొక్క ఆరోగ్య విషయంలో కృప చూపి వారికి మేలు చేయవని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. అవునైనా మా పిల్లలు చదువుకుంటున్నారు, దీవించండి. మా నిరుద్యోగ యువత డిఎస్సి ఎగ్జామ్ రాశారు, మంచి ఫలితాలు వచ్చి ప్రతి ఒక్కరికినైనా మరి ఉద్యోగ అన్వేషణలో భాగంగా ప్రతి ఒక్కరు ఉద్యోగాలు రావడానికి కృప చూపవని కూడా దేవా
మేము మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మరి ఇంతవరకునైనా మా మధ్యలో మీ సన్నిధి ఉంచినందుకు స్తోత్రములు. మీ పిల్లలమైన మేము చెదిరి మా గృహాలకు వెళ్ళనై ఉన్నాం. క్షేమంగా మమ్మల్ని అందరినీ కూడా గమ్యస్థానం చేర్చండి. మీ చిత్తమైతే, మీ ఇష్టమైతే మరొక నియామక కూడికలో మీరు మీ స్వరక్తమిచ్చి సంపాదించిన జీవంగల దేవుని సంఘంలో కనబడే భాగ్యం దయచేయండి. అంతవరకు మీరు తోడుగా ఉండి యాత్రా జీవితంలో, విశ్వాస యాత్రలో ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్.